షో టైమ్ స్టారింగ్ నవీన్ చంద్ర, కామాక్షి భాస్కట్ల, రాజా రవీంద్ర, నరేష్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మదన్ దక్షిణమూర్తి. ఈ మూవీ జూలై 4th థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 48 minutes. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. నవీన్ చంద్ర గారు 11 మూవీ బ్లాక్ బాస్టర్ తర్వాత వచ్చిన మూవీ షో టైమ్. ఈ ఇయర్ నవీన్ చంద్ర గారిది 4th ఫిలిం ఇది. ఈ మూవీ ఎప్పుడో తీసి ఇప్పుడు రిలీజ్ చేసినట్టున్నారు. 0 ప్రమోషన్స్ తో మూవీ రిలీజ్ చేశారు. అసలు మూవీ వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. అసలు ఈ మధ్య మూవీ మేకర్స్ మూవీని ప్రమోట్ చేయడం ఆపేశారు. 11 మూవీని కూడా సరిగ్గా ప్రమోట్ చేయలేదు. మీలో ఎవరన్నా 11 మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మన ఛానల్లో ఆ మూవీ రివ్యూ ఆల్రెడీ ఉంది, చెక్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే నవీన్ చంద్ర గారు ఒక జిమ్ ట్రైనర్. హ్యాపీగా తన ఫ్యామిలీ అండ్ నైబర్స్తో లేట్ నైట్ గేమ్స్ ఆడుతూ చిల్ అవుతూ ఉంటారు. అదే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ అండ్ నాయిస్ పొల్యూషన్గా ఉంది అని అంటాడు. అలా గొడవ పెద్దదయ్యిద్ది. అండ్ దాని తర్వాత నవీన్ చంద్ర అండ్ వాళ్ళ వైఫ్ ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అవుతారు. పోలీస్ అండ్ నవీన్ చంద్ర మధ్య జరిగిన గొడవ ఎంత దూరం వెళ్ళింది, అసలు మన హీరో అండ్ హీరోయిన్ మర్డర్ ఎందుకు చేశారు అండ్ ఎలా చేశారనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఫోన్ కాల్ సీన్ అప్పుడు నవీన్ చంద్ర గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ కొంచెం ఎమోషనల్ గా కూడా బాగానే వర్క్ అయింది ఆ సీన్ లో. హాఫ్ డేలో జరిగే మూవీ ఇదంతా. నైట్ 10కి స్టార్ట్ అయితే మార్నింగ్ 10 లోపు మూవీ అయిపోద్ది. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutes చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్లీ సాటిస్ఫై చేసింది కానీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ స్టోరీ పరంగా క్లైమాక్స్ ఫుల్ డిసప్పాయింట్ చేస్తుంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ స్టార్టింగ్ చూసి మంచి థ్రిల్లర్ మూవీ దొరికింది అనుకున్నా. 30 minutes మూవీ అవగానే ఇంక అర్థమైంది షో టైం కాదు, మూవీ చూశాక నా టైం వేస్ట్ అయ్యిద్దని ఫీల్ అవ్వాల్సి వస్తుందని. అసలు ఆ మర్డర్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అండ్ స్టార్టింగ్లో గొడవ ఎందుకు పెట్టారు లింక్ లేకుండా. క్లైమాక్స్కి నేను చాలా భయపడతా వచ్చా, సెకండ్ పార్ట్ ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అని. మూవీ ఇంకా 3 minutes ఉంది, బట్ మూవీలో ప్రోగ్రెస్ ఉండదు. 3 minutesలో ఎలా ఎండ్ చేస్తారు అని చాలా క్యూరియస్గా ఉన్నా. చాలా సిల్లీగా ఎండ్ చేశారు మూవీని. మూవీలో చాలా సీన్స్ అవసరం లేకపోయినా పెట్టారు. రన్ టైం కోసం పెట్టినట్టున్నారు. ఒక్క సీన్ కూడా మూవీ స్టోరీ ప్రోగ్రెస్కి హెల్ప్ అయ్యేలా ఉండవు. మూవీలో చాలా మంది ఆర్టిస్ట్సే ఉన్నారు, బట్ స్క్రీన్ టైం చాలా తక్కువ వాళ్ళకి. నరేష్ గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు. అసలు స్టోరీకి ఏం హెల్ప్ అవ్వదు. ఆయన ఉన్న సీన్స్ అన్ని చాలా క్రింజ్లా ఉంటాయి. ప్రతి సీన్ మూవీలో చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఈ మూవీ 2023లో రిలీజ్ అయిన నూడిల్స్ మూవీకి రీమేక్, బట్ అఫీషియల్గా ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ 2 మూవీస్కి సేమ్ డైరెక్టర్ అండ్ మూవీ స్టోరీ కూడా సేమ్. అసలు ఈ మూవీలో ఏముందని రీమేక్ చేశారు సార్, నాకు అర్థం కాలేదు. మ్యూజిక్ అంతేం అనిపించలేదు. టెక్నికల్లీ ఓకే ఇష్. నవీన్ చంద్ర గారు ఈ ఇయర్ రిలీజ్ చేసిన ఫిలిమ్స్ అన్నిటిలో కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేని మూవీ అంటే ఇదే. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.